చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి వందనములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయంలో తండ్రి, ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క సందేశమును ప్రారంభించుకొనుచుండగా, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పాఠ్యాంశ ఆరంభం మొదలుకొని అనంతరం వరకు తండ్రి, ముగింపు వరకు మీ యొక్క సహాయంనిచ్చి నడిపించండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మొదటిగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేయచ్చు. అలాగుననే ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికిని సంఘముగా పిలువబడినటువంటి వారుగా, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మీ అందరికిని కూడా శుభములు, వందనములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయంలో వాక్య సందేశమును ప్రారంభించుకుందాం. వాస్తవానికి గడిచినటువంటి దినాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను గూర్చి మనము ఆలోచించటం అనేది జరిగింది. అనేకమైనటువంటి విషయాలు వాక్యముల నుండి నేర్చుకోవటం అనేది జరిగింది. అదే రీతిగా ఈ సమయంలో కూడా మరొక సందేశమును మీ మధ్యన తెలియజేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను, సిద్ధపడి ఉన్నాను. ప్రార్థన పూర్వకంగాను, దేవుని యొక్క సహాయంగాను నేను మీ మధ్యన సిద్ధపడి, దేవుని యొక్క మాటలు అందించటానికి అన్ని వేళలా, ప్రతి సమయంలో కూడా నేను దేవుని యొక్క మాటలు అందించుటకు సిద్ధంగా ఉండి, అనేకమైనటువంటి సందేశములను మీకు అందించటానికి దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశమును వినియోగించుకుంటూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా విని గ్రహించవలసినదిగా తెలియజేయటం అనేది జరుగుతా ఉంది. వాస్తవానికి మనము గడిచినటువంటి 2, 3 దినములకు ముందుగా ఒక చక్కనైన టైటిల్‌పై పాఠ్యాంశమును, సందేశమును మనము వినటం అనేది జరిగింది. నేర్చుకోవటం అనేది జరిగింది. అపోస్తలుల బోధలో సంఘ విశ్వాసులు అనేటటువంటి టైటిల్‌పై, అంశము పైన మొదటి భాగమును మనం నేర్చుకున్నాం. అదే అంశము పైన ఈరోజు రెండవ భాగంగా మనం నేర్చుకుందాం. అపోస్తలుల బోధపై సంఘ విశ్వాసులు. అపోస్తలుల బోధలో సంఘ విశ్వాసులు. అపోస్తలుల బోధలో సంఘ విశ్వాసులు అనగానే గడిచినటువంటి మొదటి భాగమును వినినటువంటి వారికి ఇప్పుడు వింటున్న ఈ మాటలు మరింత వివరముగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంది. కానీ గడిచినటువంటి మొదటి భాగము పార్ట్ 1 విననటువంటి వారికి, ఇది రెండో భాగము మాత్రమే వింటున్నటువంటి వారికి కొన్ని విషయాలు, ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విషయాలు మాత్రమే అర్థమయ్యే అవకాశం అనేది ఉంది. కాబట్టి గడిచినటువంటి మొదటి భాగంలో నేను మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు విని, తర్వాత ఈ యొక్క వీడియో రిలీజ్ అనంతరమున ఈ రెండవ భాగమును కూడా మీరు విన్నారు అనంటే, మొదటి భాగంలో చెప్పబడినటువంటి మాటలు, రెండవ భాగంలో చెప్పబడినటువంటి మాటలు చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి వింటున్నటువంటి ప్రేక్షకులు, ఈ వీడియోను వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటి భాగంను వినాలి. అటు తర్వాత రెండవ భాగమును కూడా వినాలి. అలా 2 భాగములు విన్నటువంటి వారికే ఈ యొక్క సందేశం అనేది
పూర్తిగా అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. లేదు అనుకుంటే అపార్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి, వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినవలసినదిగా మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేయటం అనేది జరుగుతా ఉంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే గడిచినటువంటి మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. అపోస్తలుల బోధలోనే సంఘ విశ్వాసులైనటువంటి వారందరూ కూడా బ్రతకాలి. తమ విశ్వాస జీవితమును కట్టుకోవాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోగలిగే వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధతను చివరి తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ పరిశుద్ధత కాపాడుకోవలసినటువంటి బాధ్యత సంఘ విశ్వాసులైనటువంటి వారందరిపై ఉంది అనేటటువంటి సంగతులను మనం గడిచినటువంటి మొదటి భాగంలో విన్నాము, నేర్చుకున్నాము. ఇప్పుడు రెండవ భాగంలో కూడా వాటిని పురస్కరించుకొని, దానిని ఆధారం చేసుకొని మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వింటున్న ప్రతి ఒక్కరు కూడా, రాసుకోగలిగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రాసుకుంటూ, రాయలేనటువంటి వారు, చదవలేనటువంటి వారు మనసు దేవుని మాటలపై పెట్టి, నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా విని గ్రహించవలసినదిగా మరొకసారి కోరుతా ఉన్నాను. అయితే వాస్తవాన్ని మనం గమనించగలిగితే, అపోస్తలుల బోధలో విశ్వాసులు ఎందుకు బ్రతకాలి అనంటే, అపోస్తలుల బోధకు మించిన ఏ బోధను మనం విని, గ్రహించినా అది వాక్యానుకూలమైనటువంటి బోధ కాదు. లేదా దేవునికి ఇష్టమైనటువంటి బోధ విధానము అనేది కాదు. కాబట్టి అపోస్తలుల బోధలోనే నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులైన వారి జీవితాలు స్థిరమైనటువంటి జీవితాలుగానే కట్టబడాలి. అలా కట్టబడినటువంటి వారి జీవితాలు, అలా లేని జీవితాలు దేవునికిని, దేవుని వాక్యమునకును దూరమైనటువంటి జీవితాలుగా కనబడతాయి. కాబట్టి మనం ఆలోచించవలసినటువంటి సంగతేంటంటే, దేవునికి సమీపముగా, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని మాటలకు సమీపాలుగా మనం ఉండాలి అంటే, సమీపస్థులముగా మనం ఉండాలంటే, అపోస్తలుల బోధను అనుసరించినటువంటి విశ్వాస జీవితాలు కలిగిన వారై ఉంటేనే, దేవుని వాక్యమునకును, దేవునికిని అనుకూలమైనటువంటి జీవితాలు కలిగిన వారము అని అర్థం. అపోస్తలుల బోధకు మించినటువంటి వారిగా ఉంటే, దేవుడు కోరుకోని విధముగా మన జీవితాలు కలిగిన వారిగా మనముంటే, దేవుడు చెప్పనటువంటి రీతిలో మన జీవితాలు కలిగిన వారిగా మనముంటే, దేవుడు మనలను విమర్శించే అవకాశం ఉంటది. ఎప్పుడు? మరణించిన తరువాత ఆత్మను దేవుడు బయటకు నెట్టివేసి, తరువాత నరకములోనికి ఆత్మను పంపించే అవకాశం ఉంది. కాబట్టి గమనించగలిగితే అపోస్తలుల బోధ అనేది నేడు మనము అనుసరించవలసినటువంటి బోధ. అపోస్తలుల బోధ అనేది నేడు మనము పాటించవలసినటువంటి బోధ. కాబట్టి సంఘ విశ్వాసులైనటువంటి వారందరూ కూడా అపోస్తలుల బోధను అనుసరించియే తమ తమ జీవితాలను కొనసాగించుకోవాలి. తమ తమ విశ్వాస జీవితాలను కాపాడుకోగలగాలి. అలా కాకుండగా నాకు తెలిసినది నేను చేస్తాను. నాకు తోచింది నేను చేయగలను. నేను ఏది అనుకుంటే అదే వాస్తవము. వాక్యంలో లేనిది నేననుకున్నా, వాక్యంలో ఉన్నది నేననుకున్నా, అది మాత్రమే వాస్తవము అని అనుకుంటే, అటు తరువాత ఎవరైతే ఆ విధముగా అనుకుంటున్నారో, వారి ఆత్మకు ప్రమాదం ఉంది అన్న సంగతి గుర్తించాలి. కాబట్టి ఏం చెబుతున్నాడనంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పేసాడు. అంటే వింటున్నటువంటి మనము బాగా గమనించవలసినటువంటి వారై ఉండాలి. వింటున్నటువంటి మనము వాక్యమును ఎరిగిన వారై ఉండాలి.
అదేంటి చెప్పేవారికి వాక్యం తెలిస్తే సరిపోతుంది గదా! వింటున్నటువంటి విశ్వాసులైన మాకెందుకు వాక్యం అనుకుంటారా? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారా లేదా అనేది గుర్తించాలి అనంటే, కేవలము చెబుతున్న సంఘ కాపరికే కాదు, కూర్చొని వింటున్నటువంటి సంఘ విశ్వాసులకు కూడా వాక్యం అనేది తెలిసుండాలి. ఇలా ఎవరైతే తెలుసుకొని ఉంటారో, ఎవరైతే వాక్యమును ఎరిగిన వారై ఉంటారో, వారే వాక్యమును ఎవరు ఎలా బోధిస్తున్నారు, ఎవరు దేనిని ఏ విధముగా మాట్లాడుతున్నారు అనేటటువంటి సంగతిని బాగా గుర్తించగలుగుతారు. బాగా ఎరుగగలుగుతారు. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పేసి మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడన్నాడు. అంటే ఏమి వింటున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వింటున్నారా? శరీర సంబంధమైనటువంటి మాటలు వింటున్నారా? బోధించే బోధకుడు ఆత్మ సంబంధమైన మాటలు బోధించగలుగుతున్నారా? శరీర సంబంధమైన మాటలు బోధించగలుగుతున్నారా? వాక్యంలో ఉన్నది బోధిస్తున్నారా? వాక్యంలో లేనిది బోధిస్తున్నారా? వాక్యంలో ఉన్న దానిని తీసివేసి బోధిస్తున్నారా? వాక్యంలో లేని దానిని కలిపి బోధిస్తున్నారా? అనేటటువంటిది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారై సంఘ విశ్వాసులైన వారు ఉండాలి. అందుకే చెప్పేశాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. ఎందుకంటే, జాగ్రత్త అనే పదమును మనం ఎప్పుడు ప్రయోగిస్తామో సాధారణంగా మనం ఆలోచించినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, "నీవు జాగ్రత్తగా వెళ్ళిరా" అనే పదప్రయోగం మనం ఎప్పుడు చేస్తామంటే, అతని యొక్క ప్రయాణంలో ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉంది అని అర్థం. ఒక వ్యక్తికి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతున్నామనంటే, ప్రమాదం అనేది ఎదురయ్యే అవకాశాలుంటాయి. ప్రమాదానికి ఇతనైనా గురి కావచ్చు, లేదా ప్రమాదమే ఇతనికి ఎదురు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అనేటటువంటి పదప్రయోగాలు మనము వాడుక భాషలో కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఉపయోగిస్తా ఉంటాం. జాగ్రత్త అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాము అంటే దాని వెనకాల ప్రమాదం ఉందని అర్థం. ఇక్కడ వాక్యంలో కూడా మనం ఆలోచించినప్పుడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడని చెప్పారు అనంటే, వాక్యం వింటున్నటువంటి వారికి కూడా వాక్యంలో లేని దానిని చెప్పినప్పుడు దానిని పాటించగలిగితే ప్రమాదం ఉంది అన్న సంగతి గుర్తించాలి. వాక్యంలో పదే పదే హెచ్చరిక మాటలు జారీ చేసినప్పుడు, ఆ మాటలు మనము అర్థం చేసుకునే వారిగా లేకపోతే, మన జీవితానికి నష్టం అనేది జరుగుతుంది. దేవుడు నష్టపోడు. దేవుడు నష్టపోయే అవకాశం లేదు. దేవుని కోసం బ్రతకకపోతే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకకపోతే, నష్టమనేది దేవునికి కాదు. నష్టమనేది మనకే. ఎవరైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకటం లేదో, ఎవరైతే అపోస్తులుల బోధలో లేరో, ఎవరైతే అపోస్తులుల బోధను అనుసరించి బ్రతకటం లేదో, వారి ఆత్మలకు నష్టం అని చెప్పేసాడు. కాబట్టి వాక్యమును పరిశీలనగా చదువుకోవాలి. వింటున్నటువంటి ప్రతి సంఘ విశ్వాసులు వాక్యం చదవగలిగే ప్రతి ఒక్కరు కూడా వాక్యమును దినదినము చదవాలి. దేహానికి కావలసిన ఆహారమును 3 పూటలు తీసుకునే వాళ్ళున్నారు. 2 పూటలు తీసుకునే వాళ్ళున్నారు. అవసరమైతే 4 పూటలు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించినటువంటి దేహమును పోషించుకొనుటకు, ఈ దేహమును సంరక్షించుకొనుటకు 3, 4 పూటల ఆహారము సిద్ధం చేసుకొని తీసుకుంటున్నప్పుడు, ఆత్మ అనేది పరలోకానికి చేరేది. ఆ ఆత్మను కాపాడుకోవాలి నరకానికి వెళ్ళకుండగానంటే, వాక్యము అనేటటువంటి ఆహారముతో ఆత్మను పోషించుకోవాలి. కాబట్టి
మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుమని చెప్పేసాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని చెప్పేసి యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో కనబడతా ఉంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మరి పరిశీలన అనేది లేకపోతే ఏమవుతుంది అనంటే గనుక ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది అని అర్థం. పరిశీలన అనేది లేకపోతే ప్రమాదముంది. ఆహారాన్ని మనము ఏ విధంగా అయితే పరిశీలన చేస్తామో, మనము ఆహారము వండుకునే దానికి ముందుగా రైస్ అంతటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి, ఎటువంటి దుమ్ము, ధూళి లేకుండగా, ఎటువంటి రాళ్ళు అందులో ఉన్నా వాటిని జాగ్రత్తగా తీసి పారేసి ఆ యొక్క రైసును ఆహారం కొరకు మనం సిద్ధపరచుకుంటాం. అక్కడ పరిశీలన అనేది కనబడుతుంది. దేహానికి కావలసినటువంటి ఆహారాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, అందులో పరిశీలన అనేది కనబడతా ఉంది. అలాగుననే అదే దేహానికి కావలసినటువంటి వస్త్రాలను గూర్చి మనం ఆలోచించినప్పుడు కూడా, ఆ వస్త్రాలను కూడా మనము దుకాణానికి వెళ్ళినప్పుడు, బజారుకు వెళ్ళినప్పుడు, మార్కెట్‌లోనికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా కలర్స్ సెలెక్ట్ చేసుకోవటం కానీ, ఏ కలర్ బాగుంటుంది, ఎటువంటి వస్త్రాలు, ఎటువంటి బట్టలు ధరిస్తే బాగుంటుంది అని, ఎక్కడ రంధ్రాలు పడ్డాయోనని, ఎక్కడ కుట్టు బాగా రాలేదోనని అనేకమైనటువంటి పరిశీలన చేసి, ఆ యొక్క వస్త్రాలనేవి మనం కొనుక్కోవటం అనేది జరుగుతా ఉంది. దేహానికి కావలసినటువంటి ఆహారంను గురించిన పరిశీలన కనబడుతుంది. అదే దేహానికి కావలసినటువంటి వస్త్రాలను గూర్చిన పరిశీలన కూడా కనబడతా ఉంది. కానీ దేహాన్ని నడిపించేటటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆత్మకు ఆహారము అనే వాక్యము విషయానికి వచ్చేసరికి, వాక్యముపై ఎవరు కూడా పరిశీలన అనేది చేయటం లేదు. శరీరానికి కావలసినటువంటి ఆహారంలో అయితే మన పరిశీలన విధానం సక్సెస్‌ఫుల్ అవుతుంది. అలాగుననే శరీరానికి కావలసినటువంటి వస్త్రాలను గూర్చయితే మన పరిశీలన అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. కానీ ఆత్మీయ విషయానికి వచ్చేసరికి వాక్యమును పరిశీలించుట విషయంలో ఫెయిల్ అవుతుంది. దీనిని బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏ విషయంపై మనము ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటున్నాము, ఏ విషయంపై మన దృష్టి అనేది ఎక్కువగా ఉందో మనకు మనముగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యమును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది ఎవరు మాట్లాడినా, ఏ సంఘ కాపరి మాట్లాడినా, ఏ సేవకులు మాట్లాడినా వాక్యమును పరిశీలించగలిగే సామర్థ్యమును కలిగిన వారిగా ఉండాలి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరు. అలా అని చెప్పగలిగేవారు పరిశీలన చేయకుండగా చెప్పాలి అని నేను చెప్పట్లేదు. దానిని గురించి మరొక భాగంలో నేను సంఘం మధ్యన బోధించే సంఘ సేవకులను గూర్చి, సంఘంలో బోధించేటటువంటి సంఘ కాపరులను గూర్చి మరొకసారి నేను దేవుని చిత్తమైతే ఆ విషయాలు కూడా మీ మధ్యన తీసుకొస్తాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనబడతా ఉంది. వాక్యమును పరిశీలించకపోతే ఎంతటి ప్రమాదం ఉందో అన్న సంగతి మనము బాగా గుర్తెరగాలి. ఎందుకంటే వాక్యాన్ని పరిశీలించకపోతే ఏ విధంగా వాక్యం చెప్పబడుతుందో, ఏ విధంగా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారో, ఆ విషయాలు గుర్తించేటటువంటి పరిస్థితిని మనం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయాలి. ఇప్పుడు మనం ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 11వ వచనం.
అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలుగుతా ఉంటే ఇక్కడ బెరయ సంఘస్థులు ఏ విధమైనటువంటి పరిశీలనలో ఉన్నారో మనం చూడగలిగితే అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించు పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని చెప్పేశాడు. అంటే వాక్యపు పరిశీలన అనేది ప్రతిదినము జరగాలి ఒక విశ్వాసి జీవితంలో. ఒక క్రైస్తవుని జీవితంలో వాక్యపు పరిశీలన అనేది ప్రతిదినము జరగాలి. ప్రతిదినము చేయాలి. దేహానికి కావలసినటువంటి ఆహారం తీసుకొనుటకు ఏ విధంగా ప్రతిదినము పరిశీలన అనేది చేయగలిగిన తరువాతే ఆ యొక్క రైస్‌ని మనం ఆహారముగా తీసుకుంటున్నామో, దానికంటే కూడా ప్రాముఖ్యమైనది వాక్యంపై పరిశీలన చేయటం. వాక్యమును పరిశీలించటం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవటం. తెస్సలోనికలో ఉన్న ఈ యొక్క గనులందరికంటే కూడా బెరయ సంఘస్థులు పౌలు, శీల చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము కూడా లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అన్నాడు. పౌలు గారు పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. అనేకమైన పత్రికలు వ్రాసినటువంటి వ్యక్తి పౌలు గారు. పౌలు గారితో పాటు ఉన్న వ్యక్తి శీల గారు. ఈ యొక్క పౌలు గారు, శీల గారు చెబుతుంటేనే వారు వాక్యంలో పండితులైనప్పటికీ, వాక్యంలో అవగాహన కలిగిన వారైనప్పటికీ కూడా, వారు చెబుతున్నటువంటి సంగతులు అలా ఉన్నాయా? లేవా? అని పరిశీలిస్తా ఉన్నారు. ఎవరు అనంటే బెరయ సంఘస్థులు. అంత గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటేనే, వాక్యంలో ఉందా? లేదా? అని ప్రతిదినము వాక్యాన్ని చదువుచూ పరిశీలిస్తున్నారంటే, మనమైతే ఎవరైనా వాక్యం బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి ఏది చెప్పినా అది రైట్ అంటాం. కానీ ఇక్కడ బెరయ సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని పరిశీలిస్తున్నారు. అంత వాక్యం నేర్చుకుని బోధించేవారు బోధిస్తున్నప్పటికీ కూడా, అలా ఉన్నాయా? లేవా? అని ప్రతిదినము కూడా లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అని చెప్పేసాడు. అంటే వాక్యాన్ని పరిశీలించవలసినటువంటి అవసరత విశ్వాసులైనటువంటి వారికి ఉంది. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా అది వాస్తవమా? అవాస్తవమా? సత్యమా? అసత్యమా? నిజమా? అబద్ధమా? అనేటటువంటివి చాలా జాగ్రత్తగా ఎరిగిన వారై పరిశీలన చేయగలిగే వారిగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వింటున్నటువంటి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలని లేఖనాలలో అనేకమైనటువంటి సంగతులు మనకు కనబడతా ఉంటాయి. అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉంటాయి. లూకాసు వార్త 11 అధ్యాయము, లూకాసు వార్త 11 అధ్యాయము 28 వచనంలో మనం చూడగలిగితే గనుక, లూకాసు వార్త 11 అధ్యాయము 28 వచనం. లూకాసు వార్త 11 అధ్యాయము 28 వచనం. ఇక్కడ ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. అంటే దేవుని వాక్యమును కేవలము వినటమే కాదు. ఆ మాటలు మన చెవిని వినబడుతున్నప్పుడు, ఆ మాటలను మనము విని గ్రహించాలి. అలా గ్రహించిన వారు ధన్యులు అని చెబుతున్నాడు క్రీస్తు వారు. మనమేం చేస్తామంటే చెప్పబడినటువంటి మాటలు దేవుని మందిరంలో, దేవాలయంలో అక్కడున్నంత వరకు మాత్రమే. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో నుండి బయటకొస్తామో అంతా నార్మల్‌గానే ఉంటుంది. అలా కాదు. ఇక్కడ వాక్యము విని
దానిని గ్రహించిన వారే ధన్యులని చెబుతున్నాడు. వాక్య ప్రకారంగా బ్రతకాలి. మన జీవితాలు వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా జీవితాలు అనేవి విశ్వాసులైనటువంటి వారిలో ఉండాలి అని చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కేవలము విని విడిచిపెట్టేసే వారిగా కాకుండా వినినటువంటి దానిని చేసిన వాడే ఆ వాక్య ప్రకారము ఆ మాటల ప్రకారము బ్రతికిన వాడే తమ జీవితాన్ని తాను కట్టుకున్నటువంటి వాడే నిజముగా ఆ మాటలు వినినటువంటి వాడు అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 20, 21 వచనాలు ఒకసారి చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 20, 21 వచనాలు. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 20 వచనము అలాగే 21 వచనం. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరూ ఆయనకు తెలియజేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు నీవే నా తల్లియు నా సహోదరులనని వారితో చెప్పెను. దేవుని వాక్యం విన్నవారే దేవునికి ఇష్టమైనటువంటి వారు అనటానికి నిదర్శనమైనటువంటి వాక్యాలు, ఆధారాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఆ మాటలు అవునా? కాదా? అని గుర్తించగలిగేటటువంటి వారిగా, గుర్తెరగగలిగేటటువంటి వారిగా, దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా గమనించే వారిగా ఉండాలి అని దేవుని యొక్క మాటలలో మనం చూస్తా ఉన్నాం. ఆ చెప్పబడిన మాటలు వాక్యానుసారమైనవైతే, దేవునికి అనుకూలమైనటువంటి మాటలైతే వాటిని అనుసరించాలి. ఎందుకంటే అవి దేవుడు ఆల్రెడీ తన యొక్క వాక్యంలో వ్రాయించిన మాటలు కాబట్టి, వాటిని బట్టి మన జీవితాలు మార్చుకోవటం, మలచుకోవటం, భూమి మీద బ్రతకటము అనేది సహజమైనటువంటి జీవితం. అలా బ్రతికి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికిన తరువాత, మరణించిన తరువాత ఆత్మ అనేది దేవుడున్నటువంటి లోకంలో వెళ్ళే అవకాశం అనేది ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవాలి. అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి 49 వచనాల వరకు కొన్ని మాటలు చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి 49 వచనాల వరకు. 46 నుండి 49 వచనాలు చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహముగా ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. తరువాత అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలబడెను. ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే దేవుని యొక్క మాటలు విని వాటి మాటల చొప్పున చేసేవాడు ఎలా ఉంటాడో, దేవుని మాటలు విని వాటిని విడిచిపెట్టి దేవుని మాటల ప్రకారంగా చేయని వాడు ఎలా ఉంటాడో 2 రకాలైనటువంటి సందర్భాలు చెప్పేశాడు. దేవుడు చెప్పే మాటల ప్రకారంగా మనం చేయకుండా, దేవుని ఆజ్ఞను మనం విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ, దేవునికి కోపము రేపే విధంగా మన జీవితాలను మనం కలిగి ఉంటూ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని చెప్పేశాడు. కాబట్టి బలమైనటువంటి వారు
ఎవరు అనంటే, దేవుని మాటలు విని, దేవుని మాటల ప్రకారంగా తమ జీవితాలు కట్టుకొని, దేవుని కోసం బ్రతకగలిగేవారు, వారు ఎలాంటి వారంటే, బండ మీద పునాది వేయబడినటువంటి వారు అని చెప్పేసాడు. వారు ఎలాంటి వారు అనంటే, బలమైన వారు, బలమైనటువంటి వారు. మరి దేవుని వాక్యమును విని, దాని ప్రకారం బ్రతకని వారు, దాని ప్రకారం జీవించని వారు ఎలాంటి వారని చెప్పేసాడంటే, గాలి వచ్చినా, వరదలు వచ్చినా, ఆ ఇల్లు నేల మీద పునాది చేయబడిందే కానీ, అది కూలిపోతుంది. ఎందుకంటే, బలమైనటువంటి పునాది దానికి లేదు. బేస్‌మెంట్ అనేది దానికి లేదు. ఇది మనం గమనించగలిగితే, వాక్యములో చెప్పబడుతున్నటువంటి ప్రతి సందర్భాలు, వాక్యంలో వ్రాయబడినటువంటి ప్రతి మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, దేవుడు అనేకమైనటువంటి విషయాలు వాక్యం ద్వారా మనకు అర్థం కావటానికి, మనం తెలుసుకోవటానికి, మన జీవితాలు మార్చుకొని బ్రతకటానికి అనేకమైనటువంటి సంగతులు దేవుడు వ్రాయించారు. ఆ మాటలన్నీ విని, ఆ మాటల ప్రకారంగా మన జీవితాలు ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాలను మనం కట్టుకోగలిగితేనే దేవుని యొక్క మాటలు మనము వినినటువంటి వారుగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి గలతి పత్రిక ఎందుకంటే వాక్యంలో లేనటువంటి దానిని చేయగలిగిన, వాక్యంలో ఉన్నదానిని తీసివేసిన మనకు ప్రమాదం అనేది ఉంది. ఆనాటికే అనేకమైనటువంటి అబద్ధ బోధకులు రావటం, సత్యవాక్యమును అసత్యంగా త్రిప్పటం, ఇటువంటివి అనేకమైనటువంటి విధాలుగా ఉన్నాయి. నేటికి కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి గలతి పత్రిక మొదటి అధ్యాయము ఒక మాట మనం చూడగలిగితే, గలతి పత్రిక మొదటి అధ్యాయం 6 వచనం నుండి 9 వచనాల దాకా మనం చూద్దాం. గలతి పత్రిక మొదటి అధ్యాయము 6 వచనం నుండి 9 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని నీతిని జాగ్రత్తగా మనం చూద్దాం. 6 వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త. తర్వాత ఇది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. అంటే భిన్నమైనటువంటి సువార్త, భిన్నమైనటువంటి విషయాలు. ప్రారంభంలో అపోస్తలులు దేనినైతే బోధించారో, ఆ బోధన ఇప్పుడు నేటికి బోధించేవారైనా అదే బోధించాలి. అనుసరించేవారైనా ఆ మాటలను బట్టి అనుసరించాలి. మేము వేరొక సువార్త తీసుకొచ్చి బోధించటానికి లేదు. తరువాత ఎవరు కూడా ఆ సువార్తను తీసుకొచ్చి బోధించటానికి లేదు అని చెప్పేసాడు. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచుంది అని చెప్పేసాడు. ఈ యొక్క గలతీ పత్రిక ఎవరికి వ్రాయబడుతుంది అనంటే, గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, సంఘ విశ్వాసులైనటువంటి వారికి. ఆ విశ్వాసులకు చెబుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవుట చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరింత త్వరగా ఎలా తిరిగిపోయారు అని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి, రాస్తున్నటువంటి సందర్భం. ఆల్రెడీ దేవుని మాటలు విన్నారు. వాక్యంను అంగీకరించారు. సత్యంలోనే ఉన్నారు. కానీ అసత్యంలోకి తొలగిపోయారు. మరొకసారి ఆల్రెడీ వాక్యం విన్నారు. వాక్యంలో ఉన్నారు. వాక్యంలో ఎదుగుతున్నారు. తర్వాత భిన్నమైన వార్త వచ్చింది. భిన్నమైనటువంటి మాటలు వినబడ్డాయి. ఆ భిన్నమైనటువంటి మాటలే వీరు సత్యం అనుకుంటున్నారు. అటువంటి సందర్భాలు నేటికి ఉన్నాయి. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడని చెప్పేసాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే
పరలోకం నుండి ఏ దూత వచ్చి బోధించినా ఆ మాట నమ్మటానికి లేదు. ఒకవేళ మేమే వచ్చి ఆ సువార్త మేము మీకు ముందుగా చెప్పాము. అది కాదు. ఇప్పుడు చెబుతున్నదే వాస్తవమని మేమే మీకు మరలా వచ్చి చెప్పినా కూడా అది నమ్మటానికి వీలు లేదు అని పౌలు గారు గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఏదైతే సత్యమో దానినే మనము అనుసరించాలి. దానినే పాటించాలి. ఏది సత్యమనంటే అపోస్తులుల బోధలో బ్రతకటమే, అపోస్తులుల జీవితాలో ఏ విధంగా కొనసాగాయో ఆ జీవితాలను ఆనుకొని, ఆ జీవితాలను ఆధారం చేసుకొని బ్రతకటమే సత్యం. ఎందుకంటే వాక్యంలో కూడా చెప్పేసాడు. ఒకసారి యోహాను సువార్త చూడగలిగితే ఏది సత్యము, ఏది అసత్యము అనేటటువంటిది. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే సత్యంలో ప్రతిష్ఠింపబడటం. ప్రతిష్ఠింపబడటం. ప్రతిష్ఠ అనగానే కదలనేది అని అర్థం. కదలకుండగా స్టాండర్డ్‌గా ఉండేది. సత్యంలో మనం బలముగా స్టాండర్డ్‌గా బలమైనటువంటి వారిగా ఉండాలి అని చెబుతున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్యమే సత్యము. అపోస్తులుల బోధే సత్యం. కాబట్టి ఆ సత్యమైనటువంటి బోధలో ఉండాలి అని చెబుతున్నాడు. అనేకమైనటువంటి భిన్నాభిప్రాయమైన బోధలు బయట సమాజంలో ప్రస్తావిస్తబడతా ఉన్నాయి. విస్తరింపబడతా ఉన్నాయి. సమాజంలోనంటే సంఘవేతరుల మధ్యన కాదు. సంఘంలోనే సంఘ విశ్వాసులైనటువంటి వారిలో మధ్యలోనే సంఘ కాపరులైనటువంటి వారు, సంఘ సేవకులైనటువంటి వారు వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి జోడించి మాట్లాడటం, వాక్యంలో ఉన్నదానిని తీసివేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం మనకు హెచ్చరిక మాటలు తెలియజేస్తుంది. ఏమని అనంటే, మీరేమి వింటున్నారో, మీరు వింటున్న వాటిని బట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేశాడు. మనము ఏది పడితే అది వినినప్పటికీ దానిని ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది పాటించాలో, ఏది పాటించకూడదో, ఏది అనుసరించాలో, ఏది అనుసరించకూడదో జ్ఞానమును వాక్యం ద్వారా పొందినటువంటి వారిగా, వాక్యంపై అవగాహన కలిగినటువంటి వారిగా మనముండాలి. ఒకసారి ఫిలిప్పి పత్రిక మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము ఇక్కడ 8వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 8వ వచనంలో. ఈ పత్రిక కూడా ఎవరు రాస్తున్నారు అనంటే పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు వ్రాసారు. ఎవరికి వ్రాసారు అంటే ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులైన వారికి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సంఘమునకు వ్రాయబడినటువంటి పత్రిక. ఇప్పుడు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ పౌలు గారు ఏం రాస్తున్నారో చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయం 8 వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడన్నాడు. ఏవి సత్యమో, ఏవి అసత్యమో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మంచివో, ఏవి చెడ్డవో మాట్లాడే మాటలను బట్టి, వారు బోధించే విధానమును బట్టి కూడా మనము గుర్తెరగవలసినటువంటి వారై ఉండాలి అని పౌలు గారు చెప్పేసాడు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, దేనిని చేయాలి, దేనిని చేయకూడదు, ఏ యొక్క మాటలు వినాలి, ఏ యొక్క మాటలు వినకూడదు, ఏ మాటలను మన జీవితాలు కట్టబడాలి, ఏ మాటలను బట్టి మన జీవితాలు కట్టబడకూడదు, ఏ మాటలను మనం అనుసరించాలి, ఏ మాటలను మనం అనుసరించకూడదు, ఏ బోధ ప్రకారం బ్రతకాలి, ఏ బోధ ప్రకారం బ్రతకకూడదు అనేటటువంటివి అనేకమైనటువంటి సంగతులు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు 66 పుస్తకాలు కలిగినటువంటి పుస్తకంలో, బైబిల్ గ్రంథంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు లిఖింపజేయటం అనేది జరిగింది. వీటన్నింటిని బట్టి మన యొక్క జీవితాలు మనము చక్కగా దేవుని కోసం బ్రతికే విధంగా కట్టుకోగలిగితే మనము దేవుని దృష్టిలో
ధన్యులుగా ఉండే అవకాశం అనేది ఉంది. పౌలు గారేమంటారంటే, "అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ, అన్నియు చేయదగినవి కావు" అన్నాడు. కాబట్టి వాక్యం విషయానికొచ్చేసరికి బోధించే వారి విషయంలో మా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. సత్యాన్ని బోధిస్తున్నారా లేదా అనేది గుర్తించేవారై ఉండాలి. అపోస్తలుల బోధలోనే సంఘ విశ్వాసులైనటువంటి వారి జీవితాలనేవి కట్టబడాలి. ఎందుకంటే అపోస్తలులు క్రీస్తు ద్వారా నేర్చుకున్నారు. క్రీస్తు వారు తండ్రి యొక్క మాటలను బట్టి అనుసరించారు. కాబట్టి తండ్రి చెప్పిన మాటలే క్రీస్తువారు బోధించారు. క్రీస్తువారి యొక్క మాటలే అపోస్తలులు బోధించారు. అపోస్తలుల మాటలే నేడున్నటువంటి సంఘ కాపరులైన, సంఘ సేవకులైన బోధించాలి. ఆ మాటలను అనుసరిస్తూనే క్రైస్తవ విశ్వాస జీవితాలు అనేవి కొనసాగుతూ ఉండాలి, కట్టబడాలి. కాబట్టి బోధ విధానంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి విషయాలున్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఆ యొక్క విషయాలన్నీ, ఆ యొక్క మాటలన్నీ కూడా మనము జాగ్రత్తగా వింటూ నేర్చుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అవిశ్వాసులైనటువంటి వారి జీవితాల వలె విశ్వాసులైన వారి జీవితాలు కూడా ఉన్నాయేమో, తమకు తాముగా అన్వేషిస్తూ, తమకు తాముగా ఆలోచన చేస్తూ మన యొక్క విశ్వాస జీవితాలనేవి దేవునికిష్టమైన జీవితాలుగా పెట్టుకోవాలి, మార్చుకోవాలని ఈ యొక్క మాటల ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ వింటున్న మీ అందరికీ కూడా తెలియజేస్తూ హెచ్చరిక మాటలుగా జారీ చేస్తూ ఈ యొక్క సమయంలో ఈ మాటలు ముగించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ మీకు వందనములు. ఇదివరకు మీరిచ్చిన మహాకృపను బట్టి కొన్ని విషయాలను, కొన్ని సంగతులను మీ యొక్క మాటలలో నుండి అనేకమైనటువంటి విషయాలుగా నేర్చుకోవటం అనేది జరిగింది తండ్రి. చెప్పబడిన ప్రతి మాటను తమ తమ ఆత్మీయ జీవితాలలో వారు పెట్టుకొని ముద్రించుకునే భాగ్యమును దయచేయండి. ఇదిగో తండ్రి, అనేకమైన అబద్ధాల బోధల మధ్యన తండ్రి కొట్టుమిట్టాడబడుచున్నటువంటి ఆత్మీయ మనోనేత్ర జీవితాలను మీరు తెరిచి, ఇదిగో తండ్రి దీపంపై, ఇదిగో తండ్రి దీపస్తంభంపై పెట్టబడినటువంటి ఆత్మీయ దీపాలు ఏ విధంగా అయితే వెలగాలో ఆ విధంగానే మీరు మా యొక్క ఆత్మీయ జీవితాలను వెలిగిస్తూ అనేకమైనటువంటి ఆత్మీయ జీవితాలను వెలిగించుటకు మీ సహాయం మాకందరికి దయచేయండి. మా ప్రాణం పోకడ మీ ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా కలుసుకొని మీ మాటలు ధ్యానించుటకు మీ సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.